ద 12-week ఇయర్. ఈ బుక్లో మనకు ఆథర్ ఏం చెప్తాడంటే గెట్ మోర్ డన్ ఇన్ 12 వీక్స్ దాన్ అదర్ డూ ఇన్ 12 months. ఇతరులు సంవత్సరం చేసే పని నువ్వు కేవలం 12 వీక్స్లో చేయొచ్చు, ఇన్ఫ్యాక్ట్ ఇంకా ఎక్కువ చేయొచ్చు అని ఆథర్ మనకు చెప్తాడు. మనలో చాలామంది ఇప్పుడు న్యూ ఇయర్ స్టార్ట్ అయింది కదా, ఈ న్యూ ఇయర్ స్టార్ట్ అయిన వెంటనే న్యూ ఇయర్ రెజల్యూషన్స్ అని ఇలా ఈ ఇయర్లో ఇవి అచీవ్ చేయాలి, ఈ బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఆ బిజినెస్ స్టార్ట్ చేయాలని ఒక 12 months సైకిల్లో దిగిపోయి కమిట్ అయిపోతారు. ఇలా మీ గోల్స్కి 12 months వరకు టైం ఇవ్వడం వల్ల ఏముందిలే, ఇంకా 12 months ఉంది కదా, ఇంకా 8 months ఉంది కదా అని మన వర్క్ని మనం ప్రోకాస్టినేట్ చేసుకుంటూ ఉంటాం, వాయిదా వేసుకుంటూ ఉంటాం. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి ద 12-week ఇయర్ బై బ్రియన్ మోరాన్ బుక్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ది 12-week ఇయర్ బుక్ని ఫాలో అయ్యి చాలామంది వాళ్ళ లైఫ్లను చేంజ్ చేసుకున్నారు. దీనివల్ల ఈ బుక్ చాలా పాపులారిటీ గెయిన్ చేసుకోగలిగింది. ఈ 12-week ఇయర్ బుక్ని 2 parts కింద డివైడ్ చేద్దాం. ముందుగా పార్ట్ 1 ద ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్ అండ్ డిసిప్లైన్స్, పార్ట్ 2 హౌ టు ఇంప్లిమెంట్ ద 12-week ఇయర్. ఇప్పుడు పార్ట్ 1 గురించి తెలుసుకుందాం. ద ఫౌండేషనల్ ప్రిన్సిపల్స్ అండ్ డిసిప్లైన్స్. మన ఆలోచనలే యాక్షన్స్లా మారి ఆ యాక్షన్స్ వల్లనే మనకు రిజల్ట్స్ వస్తాయి, అవుట్కమ్ వస్తుంది. కాబట్టి ఈ టైం మీద మనం ఆలోచించే మైండ్ సెట్ని మార్చుకోవాలి. 1 year = 12 months కాదు, ఇప్పటి నుండి 1 year = 12 weeks అనుకోండి. ఈ విధంగా మన మైండ్ని షిఫ్ట్ చేయడం వల్ల ఒక అర్జెన్సీ క్రియేట్ అవుతుంది. ఒక్కో రోజు ఒక్కో వీక్ గడిచే కొద్దీ మన ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది, ఫోకస్తో పని చేయడం స్టార్ట్ చేస్తాం, అందరికన్నా ముందుగా జీవితాన్ని లీడ్ చేయొచ్చు. అండ్ 12-week ఇయర్ బుక్లో ఇదే కోర్ ఐడియాగా బేస్ చేసుకుని బ్రయాన్ అండ్ మైకేల్ గారు ఈ బుక్ని రాశారు. ఈ ఆథర్స్ ఏమంటారంటే ఒక స్కిల్ నేర్చుకోవడానికి కేవలం 2 to 3 months మాత్రమే పడుతుంది, అదే 8 to 12 weeksలో ఒక స్కిల్ మనం నేర్చుకోవచ్చు అంట. ఇంతకన్నా ఎక్కువ టైం అండ్ ఎనర్జీని ఒక స్కిల్ మీద నువ్వు స్పెండ్ చేస్తున్నావంటే ఆ స్కిల్కి నువ్వు అర్హుడు కాదని చెప్పారు. యాక్చువల్గా ఈ 12-week ఇయర్ బుక్లో చెప్పిన రూల్స్ ప్రకారం ఈ 12-week ఇయర్ ఐడియాలజీ నువ్వు ఇయర్స్ ఎండింగ్లో స్టార్ట్ చేయాలి, అంటే అక్టోబర్లో స్టార్ట్ చేయాలి. అక్టోబర్, నవంబర్, డిసెంబర్, నువ్వు ఈ అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 monthsని ఒక బిజినెస్ మీద ఒక ఐడియా మీద నువ్వు ఫోకస్ పెట్టి పని చేస్తే జనవరి 2024 నుండి నువ్వు రిజల్ట్స్ చూస్తావు అని బ్రయాన్ గారు ఈ బుక్లో రాశారు. ఇప్పుడు ఒక రన్నింగ్ రేస్లో ఎవడు ఎంత స్పీడ్గా ఎంత పర్ఫెక్ట్గా పరిగెడుతున్నాడు అనేది ఎవరికి అవసరం లేదు. ఎవడైతే ఫస్ట్ ఫినిష్ లైన్ స్టార్ట్ చేస్తాడో వాడే విన్నర్, వాని గురించి అందరు ఆలోచిస్తారు. సో ఇక్కడ స్పీడ్ అనేది ముఖ్యం, నువ్వు ఎంత పర్ఫెక్ట్గా చేసినావో అనేది ఎవరికి అవసరం లేదు. అంటే దీన్ని బట్టి ఏమర్థమైందో ఒకసారి మీరే ఆలోచించండి. మనం ఫాస్ట్గా ఉండాలి, ఒక అర్జెన్సీతో ముందుకు వెళ్ళాలి, అప్పుడే అందరికంటే మనం ముందుగా మన గమ్యాన్ని చేరుకోగలుగుతాం. ద 12-week ఇయర్ కాన్సెప్ట్ని మనం బిల్డ్ చేసుకోనికి మనకు 8 సక్సెస్ ఇంగ్రీడియంట్స్ కావాలి. ఈ ఇంగ్రీడియంట్స్ని 3 principles అండ్ 5 disciplinesగా రాశారు. ఈ 8 సక్సెస్ ఇంగ్రీడియంట్స్ని మనం ఫాలో అవుతే జీవితంలో అన్ని సైడ్ నుంచి అన్ని వైపుల నుంచి మనకు సక్సెస్ చూస్తావు అని బ్రయాన్ గారు చెప్పారు. ద 3 core principles. ఇప్పుడు ఈ 3 principles ఏంటో చూద్దాం. ముందుగా నెంబర్ 1 అకౌంటబిలిటీ. నీ లైఫ్లో నీ బిజినెస్లో ఏం జరిగినా అది నీ చేతుల మీదనే జరగాలి. నువ్వు మంచి చేసినా చెడు చేసినా, రైట్ చేసినా రాంగ్ చేసినా, ప్రతి ఒక్కటి నువ్వు కాన్షియస్లో ఉన్నప్పుడే జరగాలి. ఇలా ఉండడం వల్ల నీ బిజినెస్ ఆర్ నీ లైఫ్ ఎటు పోతుందో, ఏ డైరెక్షన్లో పోతుందో నీకు తెలుస్తుంది. దీన్ని బట్టి నువ్వు మళ్ళీ ఆ ట్రాక్లోకి తీసుకొస్తావు, ఆ తప్పు జరగకుండా మళ్ళీ నీ లైఫ్ని నీ బిజినెస్ని ట్రాక్లోకి తీసుకురాగలుగుతావు. పాయింట్ నెంబర్ 2 కమిట్మెంట్. నీకు నువ్వు ప్రామిస్ చేసుకున్నా లేదా ఇతరులకు నువ్వు ఒక ప్రామిస్ ఇచ్చినా, ఒక మాట ఇచ్చినా దాని మీద నువ్వు నిలబడగలగాలి, ఏదైనా చేయాలి ఆ మాట కోసం. అప్పుడే నీ పైన నీ బిజినెస్ మీద ఇతరులకు నమ్మకం వస్తుంది, ట్రస్ట్ ఏర్పడుతుంది. పాయింట్ నెంబర్ 3 గ్రేట్నెస్ ఇన్ ద మూమెంట్. ఎవడైతే ప్రజెంట్ మూమెంట్లో ఉన్నప్పుడు థాట్స్ అండ్ ఐడియాస్ వస్తాయో వాడు జీవితంలో ఎటువంటి ప్రాబ్లమ్స్లో ఉన్నా కూడా వాటిని ఈజీగా అవలీలగా దాటేస్తాడు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఏదైనా ప్రాబ్లం వస్తే మనలో చాలామంది కనీసం మాట్లాడలేరు. ఇంటికి వచ్చిన తర్వాత ఏమో 100 మాటలు మాట్లాడతాం, చాలా ఐడియాస్ వస్తాయి, ఇలా మాట్లాడి ఉండాలి, అలా మాట్లాడి ఉండాలి అని. ఇలా ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే నువ్వు ప్రజెంట్ మూమెంట్లో ఉండలేకపోవడం వల్ల జరుగుతుంది. ఆ ప్రజెంట్ మూమెంట్లో మనం సైలెంట్గా ఉండిపోతున్నాం. నువ్వు కరెంట్ సిచ్యువేషన్లో యాక్టివ్గా ఉండగలిగితే, నీ బ్రెయిన్ థాట్స్ అండ్ ఐడియాస్ని జనరేట్ చేయగలిగితే అప్పుడే నువ్వు తెలివైన వాడివి అవుతావు. ఈ 12-week ఇయర్ బుక్లో బ్రయాన్ గారు చెప్పారు. ఇప్పుడు 3 core principles గురించి తెలుసుకున్నాం. 5 disciplines ఏంటో కూడా ఇప్పుడు చూసేద్దాం. ద 5 key disciplines. మీరు ఈ 5 key disciplines ఫాలో అయితే మీ థింకింగ్ అండ్ యాక్షన్స్ అండ్ రిజల్ట్స్ 3 మారుతాయి. డిసిప్లిన్ నెంబర్ 1 హ్యావింగ్ ఏ క్లియర్ ఇన్స్పైరింగ్ లైఫ్ విజన్. నీకు జీవితంలో ఏం కావాలో, నువ్వు ఎలా ఉండాలో క్లియర్గా క్లారిటీగా ఒక విజన్తో నువ్వు ఉండాలి. పాయింట్ నెంబర్ 2 బ్రేకింగ్ యువర్ బ్రాడ్ విజన్ ఇంటూ ఏ కాంక్రీట్ ప్లాన్. ఈ స్టెప్లో మీరు మీ 12-week ప్లాన్ని డెవలప్ చేయాలి. మీ ఆలోచనలను రియాలిటీలోకి తీసుకురావడానికి మనం మెంటలీ స్ట్రాంగ్గా ప్రిపేర్ అవ్వాలి.
ఓటమిని ఎలా ఫేస్ చేయాలి, సక్సెస్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఒకవేళ నువ్వు అనుకున్నది అనుకున్నట్టు జరగకపోతే ఎలాంటి మైండ్ సెట్తో ముందుకు రావాలి వెళ్ళాలి అనే ఈ ప్రాసెస్ని ప్రాపర్ ప్లాన్ చేసుకోవాలి. మీరు ఒక గోల్ పెట్టుకొని ఒక స్ట్రాంగ్ ప్లాన్ ఒకటి వేస్తే మీరు 90% మీ దాన్ని అచీవ్ చేయగలుగుతారు. అట్లనే జరుగుతుంది, ఎందుకంటే మీరు స్ట్రాంగ్గా మెంటలీగా ప్రిపేర్ అయ్యారు, ప్లాన్ చేశారు కాబట్టి. పాయింట్ నెంబర్ 3, సెటప్ ప్రాసెస్ అండ్ కంట్రోల్స్. మనం చేసే పనులను కరెక్ట్ అవ్వాలన్నా, మనకు ఉపయోగపడాలన్నా మనం ఒక స్ట్రక్చర్లో ఆలోచించాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు దేనిపైనైనా వర్క్ చేసి సక్సెస్ చూసారా, మిమ్మల్ని ఎవరైనా మెచ్చుకున్నారా? అలా సక్సెస్ చూసిన ముందు, మిమ్మల్ని మెచ్చుకునే ముందు మీరు ఎలా ఆలోచించారు, ఏ టైప్ ఆఫ్ స్ట్రక్చర్లో మీరు ఆలోచించారు, అదే స్ట్రక్చర్ని, అదే థింకింగ్ని మీరు ప్రతి ఒక్క పనిలో యూజ్ చేయాలి. మీరు ఈ స్ట్రక్చర్లో ఈ విధంగా ఆలోచించడం వల్ల మీరు ఖచ్చితంగా విజయం చూస్తారు, సక్సెస్ చూస్తారు. ఎందుకంటే పాస్ట్లో మీరు ఈ స్ట్రక్చర్లోనే ఆలోచించి విజయం చూసారు కాబట్టి. డిసిప్లిన్ నెంబర్ 4, కీప్ స్కోర్ అండ్ కంటిన్యూస్లీ ఇంప్రూవ్. ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ని మీ ఐడియా గురించి, మీరు చేసే బిజినెస్ గురించి ఫీడ్బ్యాక్ తీసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే ఇలా ఫీడ్బ్యాక్ తీసుకోవడం వల్ల మనం రైట్ పాత్లో ఉన్నామా, తప్పటడుగులు వేస్తున్నామా అనేది తెలుస్తుంది. డిసిప్లిన్ నెంబర్ 5, రీగెయిన్ కంట్రోల్ ఆఫ్ యువర్ టైం. మనకు ఉన్న 24 అవర్స్లో ఎవ్వరు ప్రతి పని చేయలేరు. కొన్ని అనుకొని ఇంటెన్షన్తో చేయాలి. లేదు ఏదో చేయాలని చేస్తే నువ్వు ఖచ్చితంగా ఓటమని చూస్తావు. టైంని డబ్బుతో కొలవడం స్టార్ట్ చేస్తే మనం టైంని వేస్ట్ చేయం. టు డూ లిస్ట్ని మెయింటైన్ చేయండి. మీరు డిస్ట్రాక్ట్ అవుతున్నారు అని మీకు ఫీలింగ్ వస్తే మీ వర్క్ని పక్కన పెట్టేసి డిస్ట్రాక్ట్ అయిపోండి. నీకు ఏదైతే డిస్ట్రాక్ట్ చేస్తుందో ఆ పనిని చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ టైం నువ్వు డిస్ట్రాక్ట్ అవ్వవు. ఎందుకంటే నువ్వు ఆల్రెడీ డిస్ట్రాక్ట్ అయిపోయి ఆ పని చేసేసి వచ్చావు కాబట్టి నువ్వు ఫోకస్తో పని చేయగలుగుతావు. చూసారుగా గైస్, ద 12-week ఇయర్లో ఉన్న సక్సెస్ ఇంగ్రీడియంట్స్, ప్రిన్సిపల్స్ అండ్ డిసిప్లిన్స్ గురించి మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకుందాం. ద 3 core ప్రిన్సిపల్స్. ముందుగా పాయింట్ నెంబర్ 1, అకౌంటబిలిటీ. తప్పు చేసినా కరెక్ట్ చేసినా నువ్వు చేయాలి, నువ్వు ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. అప్పుడే నీకు నీ బిజినెస్ పైన అవగాహన అనేది వస్తుంది. పాయింట్ నెంబర్ 2, కమిట్మెంట్. మాట ఇస్తే మాట మీద నిలబడాలి. అది ఎంతవరకైనా పోనీ, నువ్వు మాట ఇచ్చినావు కదా, నువ్వు నిలబడు. పాయింట్ నెంబర్ 3, గ్రేట్నెస్ ఇన్ ద మూమెంట్. ప్రజెంట్ మూమెంట్లో ఉండాలి. నీ మైండ్ని షార్ప్గా ఉండాలి, ఐడియాస్ జనరేట్ చేయగలగాలి. ఈ ఒక్క టిప్ జనాల నుండి నిన్ను వేరు చేసి చూపిస్తుంది, నేను స్పెషల్ని చేస్తుంది. ఈ వీడియోకి ఇంతే గైస్. వీడియో ఎలా ఉందో కమెంట్స్లో ఒకసారి నాకు షేర్ చేయండి. కామెంట్స్లో నాకు ఎలా ఉందో చెప్పండి, నాకు ఫీడ్బ్యాక్ ఇవ్వండి. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మంచిగా చూద్దాం, మంచిగా విందాం, మంచిగా చేద్దాం. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.